అండి రూమ్కి వచ్చాను నేను తిరుమలలో. ఇక్కడ చలి మాత్రం చాలా ఉందండి. ఎవరైనా వస్తే మాత్రం స్వెటర్లు దుప్పట్లు మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు. అందులో కొండపైన చెప్పులతో నడవం కదా, ఇంకా మామూలు కాదు, బీభత్సంగా ఉంది. రూమ్ వచ్చేసి సత్యనారాయణ గెస్ట్ హౌస్లో వచ్చిందండి. చాలా బాగుంది రూము. మీరు కూడా చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూడండి శివయ్య ఉన్నారు. ఇక్కడ మనము కొండపైకి ఎక్కేటప్పుడు అలిపిరి దగ్గర ఆంజనేయ స్వామి, అటు పక్కన గరుడ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ రూమ్ దగ్గర పెట్టారండి. ఇక్కడ వచ్చేసి కృష్ణయ్య. మనము ఎక్కడైనా రూమ్లోకి రాగానే ఫస్ట్ దేవుళ్ళని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కొండపైన అంటే అందులో ప్రతి ప్రదేశము భగవత్మయమే అండి. ఎక్కడ చూసినా మనకు ఆ భగవంతుడిలానే అనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు కూర్చొని తినడానికి, లంచ్ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ అవి ఇచ్చారు. ఇది వచ్చేసి మా రూమ్ అండి. ఇంకా పైన రూమ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ కింద. ఇది ఎంట్రన్స్ అండి మా రూమ్కి. ఇక్కడ చెప్పులు అవి విడిచి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్ అండ్ డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ ఈవినింగ్ అలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని చక్కగా టీ కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది. పెద్ద ఫ్యామిలీ వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ నుంచి కొండ అదేమీ కనిపించట్లేదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా చక్కగా ఉంది. చుట్టూ అన్ని రూమ్స్ ఉండడం వల్ల మనకేమీ కనిపించట్లేదు బయట వ్యూ. ఇక్కడ కొంచెం ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూము. కొంచెం గజిబిజిగా ఉంది, ఏమీ అనుకోకండి. రాగానే ఎక్కడివి అక్కడ వేసి ఇలా అయ్యింది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అవి ఇచ్చారు. అదో మా వాడైతే వాడికి నచ్చిన బొమ్మతో ఇక ఆడుతూనే ఉన్నాడు. ఇది జోహిర్